ఈ వీడియోలో శివ సారు చెవులలో శబ్దం వినిపిస్తూ ఉంటుంది కదా కొంతమందికి, అలాగే ఎవరో మాట్లాడినట్లు కూడా వినిపిస్తూ ఉంటుంది. దాని గురించి దాన్ని ఎలా హీల్ చేసుకోవాలో వివరించారు. దాన్ని టినిటస్ అంటారు. శివ సార్ ఏం చెప్పారో చూద్దాము. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా చెవుల్లో శబ్దం వినిపిస్తోందా? ఇక్కడ ఉన్న వాళ్ళెవరిలోకైనా చెవుల్లో శబ్దం వినిపిస్తోందా? మీకుందా? ఇట్రండి. 3 వ్యాండ్స్తో ఎలా హీల్ చేసుకోవాలో చూద్దాము. ఇది ఈ ప్రాంత ప్రజలలో ఎక్కువగా కనిపించదు. నేను దక్షిణ అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ చాలామందికి చెవుల్లో శబ్దం వినపడే సమస్య ఉంటుంది. దానికి వాళ్ళు చికిత్స లేదు అని అంటారు. మీకు ఎన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది సార్? 15 సంవత్సరాలుగా. ఎలా మొదలైంది? ఎందుకు వచ్చింది? తుపాకీ కాల్చినప్పుడు వచ్చిందా? కాదు సార్, నేను పైలింగ్ వర్క్ అంటే పునాదులు వేసే పని చేసేవాడిని. అవును, పైలింగ్ వర్క్లో బూమ్ బూమ్ అని పెద్ద శబ్దాలు ఉంటాయి. ఇలాంటి పనుల వల్ల మనుషులు చాలా ప్రమాదాలు ఎదుర్కొంటారు. ఇప్పుడు సింగపూర్లో కొంచెం తక్కువగా ఉంది. మునుపు చాలా శబ్దాలు వినిపించేవి, రాత్రుళ్ళు ఆగేవి. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ పని చేశారు సార్? 15 సంవత్సరాలుగా చేస్తున్నాను. అంటే ఆ శబ్దం ఇంకా లోపల కొనసాగుతూనే ఉంది. ఇది అంత సులభమైన విషయం కాదు. ఈ సమస్యతోనే సింగపూర్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయి. ఆ తర్వాత అతను తిరిగి రాలేదు. ఒకసారి క్లాసుకు వచ్చి వెంటనే హీల్ అవుతుందని ఆశించకూడదు. మీరు నేర్చుకోవాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. మేము హీల్ చేస్తాము, మళ్ళీ చెక్ చేయించుకోవాలి. అతను హాజరైనది పూర్తి స్థాయి క్లాస్ కూడా కాదు, ఒక్క హీలింగ్ సెషన్ మాత్రమే. ఇప్పుడు చూడండి సార్, అన్ని వైపులా బాగుంది. ఆజ్ఞాచక్రం బాగుంది, ఏ బ్లాకు లేదు. ఇప్పుడు ఊపిరి పీల్చండి. ఈయన ఇప్పుడే వచ్చారు. ఇతనికి పెంపుడు జంతువుల ఎలర్జీ ఉంది, కుక్కలు పిల్లుల ఎలర్జీ. దాన్ని హీల్ చేశాము. వీరు 20 కుక్కలతో కలిసి ఒకే ఇంట్లో జీవిస్తూ ఉంటారు. అవును, నిజమే, వీరు 20 కుక్కలతో కలిసి ఒక ఇంట్లోనే ఉంటూ ఉంటారు. మేడం, మీరు ఎన్ని సంవత్సరాలుగా కుక్కలను పెంచుతున్నారు? 20 సంవత్సరాలుగా. ఇంటిలో అంతా రోమాలు, సూక్ష్మ కణాలు ఉంటాయి. ఫ్యాన్ వేసినప్పుడు అవి గాల్లోకి వెళ్ళి మన శ్వాసలోకి వస్తాయి. చాలా చిన్న కీటకాలు కూడా ఉంటాయి. అవి 0.02 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటాయి. కంటికి అస్సలు కనిపించవు. చర్మంపై దురద వస్తుంది. మనకు తెలియకుండానే అవి మన్ని కుడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈయన బాగానే ఉన్నారు. విశుద్ధ చక్రం బాగుంది. ఈయన చెవులు చూద్దాము. 2 చెవుల్లో బ్లాక్స్ ఉన్నాయి. చెవులు మూసుకోండి సార్. ఇప్పుడు కూడా శబ్దం వినిపిస్తోందా? అవును సార్. రాత్రులు ఎక్కువగా ఉంటుందా? అవును, ఎవరైనా మాట్లాడుతున్న మాటలు కూడా వినిపించవు. సరే, ఇప్పుడు హీలింగ్ చేద్దాము. అసలు చెవిలో శబ్దం ఎలా ప్రయాణిస్తుందో తెలుసుకోవాలి. చెవి, ఇయర్ డ్రమ్, 3 ఎముకలు, కోక్లియా, ఆడిటరీ నర్వ్. ఇప్పుడు ఈయన దగ్గర ట్రిపుల్ వ్యాండ్ ఉంది. ఇతనికి పర్ల్ వ్యాండ్ ఇచ్చి హీలింగ్ చేయిద్దాము. పర్ల్ వ్యాండ్తో హీలింగ్ చేసుకునే విధానము. హీలింగ్ వ్యాండ్, దయచేసి నా కుడి చెవి చక్రం, ఎడమ చెవి చక్రం, కుడి ఇయర్ డ్రమ్, ఎడమ ఇయర్ డ్రమ్, 3 ఎముకలు, కోక్లియా, ఆడిటరీ నర్వ్ మొదలగు అన్నిటినీ హీలింగ్ కండిషన్ చేయి అని చెప్పి హీల్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి హీల్ చేసుకోవచ్చు. బ్యాండ్ క్లాక్ వైజ్గా తిప్పాలి. 1 2 3 అని తిప్పి ఆపి 1 2 3 అని లెక్క పెట్టాలి. మీరు కావాలంటే ఆజ్ఞాచక్ర, సహస్రార చక్ర కూడా కలిపి హీలింగ్ చేసుకోవచ్చు. పర్ల్ వ్యాండ్తో ఈ విధంగా అన్నీ ఒకేసారి హీల్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్ హెడ్ చక్ర కూడా కలిపి హీల్ చేసుకోవచ్చు. 3 వ్యాండ్స్తో అయితే మీరు 6 అవయవాలు, 6 చక్రాలు మాత్రమే హీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 చెవి చక్రాలు క్లియర్ అయ్యాయి, అంటే బ్లాకులు తొలగిపోయాయి.
చెవి అన్ని భాగాలను చెక్ చేస్తున్నాను. ఇప్పుడు 10 నుంచి 0 వరకు మీ సమస్య ఎంత ఉందో చెప్పండి సార్. 5. మళ్ళీ హీల్ చేయండి. ఇంటికి వెళ్ళాక కూడా హీల్ చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్య ఒక్కసారిగా పూర్తిగా పోతుందని హామీ లేదు. కానీ క్రమంగా తగ్గుతుంది. డాక్టర్లు స్కాన్ చేస్తారు, మాత్రలు ఇస్తారు. నిద్ర మాత్రలు మాత్రమే సుమా. రాత్రిలో నిద్ర రావటం చాలా కష్టం. దోమ మీ చెవి దగ్గర తిరుగుతూ ఉందనుకోండి, ఆ శబ్దం భరించలేక మీరేం చేస్తారు? దాన్ని కొడతారు. అది మీ చెవి మీదే తగులుతుంది. అలాగే అలాంటి శబ్దం 2 చెవుల్లో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు శబ్దం ఎక్కడ ఉందో చూడండి సార్. ఇప్పుడు ఇక్కడ ఉంది సార్. శబ్దం, గాలి, హారన్, రోడ్డు శబ్దాలు ఇవన్నీ మీ సమస్యను పెంచుతాయి. కాబట్టి ఇయర్ ప్లగ్స్ ఉపయోగించుకోవాలి. ఇప్పటి పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు. పెద్ద పెద్ద శబ్దాలు. ఇది భవిష్యత్తులో చెవి సమస్యలకు కారణమవుతుంది. ఇంట్లో బాస్ ఎవరు? పిల్లలే. ఇప్పుడు వాళ్ళు మాట వినటం లేదు. మీరు వాళ్ళను బాసులుగా మార్చేశారు. 2 చెవులు మూసుకోండి. ఇప్పుడు ఎంత నెంబరు సార్? 7. అంటే ఇంకా 3 ఉంది. అందరము ఇతనికి సహాయం చేద్దాము. ఇప్పుడు అందరూ కలిసి హీలింగ్ చేద్దాము. 3 వ్యాండ్స్తో అందరూ హీల్ చేయండి. ఈ వైపు ఉన్నవారు కుడి చెవిలో ఉన్న భాగాలను, అంటే కుడి చెవి చక్రం, కుడి చెవి ఇయర్ డ్రమ్, కోక్లియా, ఆడిటరీ నర్వ్, 3 బోన్స్. ఆ వైపు ఉన్నవారు ఎడమ చెవిలో భాగాలు, అంటే ఎడమ చెవి చక్రం, ఇయర్ డ్రమ్, కోక్లియా, ఆడిటరీ నర్వ్, 3 బోన్స్. మన శరీరంలో జరిగే ప్రతి విషయం ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్గా మారుతుంది. రుచి, శ్వాస, శబ్దం అన్నీ మెదడుకు వెళ్తాయి. గుండె కూడా ఒక బ్యాటరీ లాంటిదే. ఇప్పుడు ఎంత మిగిలి ఉంది సార్ మీ సమస్య? ఒక్కటే మిగిలింది. అంటే 9 పోయాయి. చేస్తూ ఉండండి. ఈ మనిషికి సహాయం చేయండి. ఇంటికి వెళ్ళి మీరు హీల్ చేసుకోవాలి. శబ్దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇయర్ ప్లగ్స్ వాడుతూ ఉండండి. రోడ్డు మీద ఉన్న శబ్దాలు, హారన్లు, గాలి ఇవన్నీ కూడా మీ సమస్యను పెంచుతాయి. ఇంట్లో కుక్కలు మొరిగితే సార్ అంతగా మొరగవు, నిశ్శబ్దంగా మొరుగుతాయి. నిశ్శబ్దంగా మొరగటం ఎలా? విదేశాల్లో కుక్కలు అస్సలు మొరగవు. వాటికి శిక్షణ ఇచ్చారు. ఎవరైనా వెళ్ళి తాకవచ్చు. కుక్కలన్నీ శిక్షణ పొంది ఉంటాయి. మొరగటం కూడా మర్చిపోయాయి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ట్రిపుల్ వ్యాండ్తో తప్పనిసరిగా హీల్ చేసుకోవాలి. ఇది శాశ్వతంగా పోయిందని గ్యారంటీ లేదు. 3 వ్యాండ్స్తో 6 అవయవాలను హీల్ చేసుకోవచ్చు. కాబట్టి మొదట కుడి చెవిలోని భాగాలను హీల్ చేసుకుని, తర్వాత ఎడమ చెవిలోని భాగాలను ఒకదాని తర్వాత ఒకటి హీల్ చేసుకోండి. ఎంత ఎక్కువగా హీల్ చేస్తే అంత త్వరగా హీల్ అవుతుంది. ధన్యవాదాలు. చూడండి ఎంత మార్పు వచ్చిందో. హీలింగ్ చాలా చాలా సులభం.